ఈ ఆలయాన్ని విష్ణువర్ధన మహారాజు 11వ శతాబ్దంలో నిర్మించారట. చాలా అద్భుతం. అసలు ఈ ఆలయం గురించి వర్ణించడం అనేటువంటిది ఎంత అసాధ్యం అంటే అంత అసాధ్యం అన్నమాట. అసలు ఈ శిల్పకళ, ఈ వైభవం ఏదైతే ఉందో ఇది చాలా చాలా మహాద్భుతం. దేవతలకు కూడా సాధ్యం కాదేమో అన్నట్లుగా ఉంది. ఏ ఒక్కటి అసలు ఏం చెప్పాలి, అసలు ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది నిజంగా. అంత అద్భుతమైన శిల్పకళ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో చూడండి, ఎంత అద్భుతమైన శిల్పకళ. అసలు ఇది స్వామివారి ముఖద్వారం అన్నమాట, గర్భాలయం ముఖద్వారం. అసలు దీని మీద చెక్కిన చెక్కుడు చూస్తే అసలు మన వల్ల అవ్వదు. అది అస్సలు అవ్వదు. అంత అద్భుతం. ఈ స్తంభం చూసారండి,